జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రాతకాల సమయంలో లక్ష్మీ సమేత యోగ, ఉగ్ర నరసింహ, వెంకటేశ్వర స్వామి స్వాముల మూల విరాట్లకు మహాక్షీరాభిషేకాలు చేశారు. ఉదయం 4 గంటలకు వైకుంఠ ద్వారం దగ్గర ఆసీనులై ఉన్న ముగ్గురు స్వాములకు ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. ఉదయం 5 గంటలకు మంగళ వాయిద్యాలతో వేద మంత్రోచ్చరణల మధ్య వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రాతకాల సమయంలో లక్ష్మీ సమేత యోగ, ఉగ్ర నరసింహ, వెంకటేశ్వర స్వామి స్వాముల మూల విరాట్లకు మహాక్షీరాభిషేకాలు చేశారు అర్చకులు. ఉదయం 4 గంటలకు వైకుంఠ ద్వారం దగ్గర ఆసీనులై ఉన్న ముగ్గురు స్వాములకు ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. ఉదయం 5 గంటలకు మంగళ వాయిద్యాలతో వేద మంత్రోచ్చరణాల మధ్య వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఆది దేవతల చేత కూడా మరి పూజింపబడేటటువంటి ఆ దేవదేవుడు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రాతకాల సమయంలో లక్ష్మీ సమేత యోగ, ఉగ్ర నరసింహ, వెంకటేశ్వర స్వామి స్వాముల మూల విరాట్లకు మహాక్షీరాభిషేకాలు చేశారు అర్చకులు. ఉదయం 4 గంటలకు వైకుంఠ ద్వారం దగ్గర ఆసీనులై ఉన్న ముగ్గురు స్వాములకు ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. ఉదయం 5 గంటలకు మంగళ వాయిద్యాలతో వేద మంత్రోచ్చరణాల మధ్య వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. రైటిక జగిత్యాల జిల్లా ధర్మపురిలో వైకుంఠ ఏకాదశి వేడుకలపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ జగిత్యాల నుంచి లైవ్ లో అందిస్తారు. సాగర్, ధర్మపురిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఎలా జరుగుతున్నాయి? భక్తుల రద్దీ ఎలా ఉంది? కాశీగా పేరుగాంచిన ధర్మపురి
ధర్మపురిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతము ఉదయం 5 గంటల నుంచి ఉదయం ఉత్తర ద్వార దర్శనము ప్రారంభమైంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున భక్తులు ఇటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రాంతకాల సమయంలో ముందుగా ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రాంతకాల సమయంలో లక్ష్మీ సమేత యోగా ఉగ్ర నరసింహ శ్రీ వెంకటేశ్వర స్వాముల వారిని మూల విరాట్లకు మహా క్షీరాభిషేకాలు, నివేదన, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రాంతకాలం 4 గంటలకు వైకుంఠ ద్వారం ద్వారా పుష్పవేదిక పైన ఆశీస్సులైన ఉన్న మువ్వురు స్వాములకు ప్రత్యేక పూజలు, సహస్రనామార్చనలు, నివేదనలు, సప్తహారతుల సమర్పణ, మంత్రపుష్పం అనంతరం వేదఘోష దాదీర్వచనం నిర్వహించారు. ప్రాంతకాలం 5 గంటలకు మంగళ వాయిద్యాలు వెంటరాగా వేద మంత్రోచ్చారణ నడుమ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వాములు చేతుల మీదుగా వైకుంఠ ద్వారం దర్శన పూజ నిర్వహించి వైకుంఠ ద్వారం తెరిచారు. ప్రస్తుతం అయితే వైకుంఠ దర్శనం అయితే ప్రారంభమైంది. 5 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వేకోజాం నుంచే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా దర్శించుకుంటున్నారు. ముక్కోటి ఏకాదశి రోజున భక్తులు వైకుంఠ ద్వారం నుంచి లోనికి ప్రవేశించి ఒక్క క్షణం స్వామివార్లను చూసినట్లయితే కోటి యజ్ఞ ఫలితం లభిస్తుందని బ్రహ్మాండ పురాణంలో వివరించినట్లయితే వేద పండితులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ధర్మపురి పుణ్యక్షేత్రంలో ఉదయం ప్రతి సంవత్సరం లాగే ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లైటింగ్స్ కావచ్చు, అదేవిధంగా పూలు, అదేవిధంగా తోరణాలు ప్రత్యేకించి ఏర్పాట్లు చేశారు. ఎలాంటి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎట్లా ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఇటు ఆలయ అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ మువ్వురు స్వాములను దర్శించుకొని తర్వాత లోపల ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇట్లా ఓవరాల్గా ఇటు ఉమ్మడి కరీంనగర్తో పాటు ఆదిలాబాద్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మొత్తం క్యూ లైన్స్ కూడా నిండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ముగ్గురు స్వాములు ఉగ్ర యోగ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వామి ముగ్గురు స్వాములను కూడా ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదం చేశారు. ఇక్కడ నుంచి భక్తులకు దర్శనం ద్వారా ఇస్తారు. తర్వాత శిల్పకళా వేదిక మీదకి తీసుకెళ్లి ఊరేగింపుగా చేస్తారు. ఈ దానికి ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా హాజరయ్యారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రస్తుతము మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు. ఒకసారి అడుగుదాం, అసలు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎట్లాంటివి చేస్తారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇట్లా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముఖ్యంగా ధర్మపురిలో దక్షిణ కాశీగా పేరుగాంచిన ధర్మపురిలో అత్యంత వైభవంగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ క్యూ లైన్లను చూసుకోవచ్చు. ఉదయం నుంచి 5 గంటల నుంచి దాదాపు కొంతమంది దూర ప్రాంతాల నుంచి కూడా 2 గంటలకు వచ్చి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనతో పాటు ఇంకా చాలా మంది క్యూ లైన్లో భక్తులు ఉన్నారు. ఒకసారి అడుగుదాం ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయండి ఏర్పాట్లు. మేము కొరుట్ల నుంచి వచ్చామండి. బాగానే ఉన్నాయి ఏర్పాట్లు. ఎక్కడి నుంచి వచ్చారు? ధర్మపురి అండి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఎంతో సంతోషంగా జరుగుతుందండి. ఏటేటా 2 గంటలకు అభిషేకం స్టార్ట్ అయ్యి దేవుడికి మొక్కులు సమర్పిస్తారండి. దర్శనానికి ఎంతో వేల మంది భక్తులు ఎక్కడి నుంచో వస్తారండి. ఎక్కడి నుంచి వచ్చారండి? స్వామి గోవింద. ఎట్లా ఉంది ముక్కోటి ఏకాదశి? ఎట్లా చాలా గ్రాండ్ గా చేశారు, చాలా బాగుంది. క్యూ లైన్స్ ఎట్లా ఉన్నాయి? చాలా బాగుంది. ఇంకా మనతో పాటు చాలా మంది భక్తులు ఉన్నారు. ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? జగిత్యాల. ఎట్లా ఉన్నాయి ముక్కోటి ఏకాదశి ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? చాలా బాగా ఏర్పాటు చేసిండ్రు. ఎట్లా ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం. ఎట్లా ఉంది దర్శనం? ఎట్లా ఉంది? చాలా బాగుందండి. ఏర్పాటు కూడా వేసిండ్రు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గానే ఫాలో చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? మేమా జగిత్యాల నుండి. ఎట్లా ఉంది ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి? ఎట్లా ప్రతి సంవత్సరం వస్తారా? ఎట్లా? ఇక వీళ్ళైతే ప్రతి సంవత్సరం వస్తాం, లేకుంటే రామండి. బాగా అనిపిస్తుందండి ఇక్కడ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? తపాల్పూర్ జన్నారం మండలం. ఎట్లా ఉంది? ఎప్పుడు ఎంత పొద్దున్న వచ్చిరా? పొద్దున్నే వచ్చి 5 గంటలకు వచ్చేసి. ఎట్లా ఉంది? ప్రతి సంవత్సరం వస్తారా ధర్మపురికి? ఈ సంవత్సరం వచ్చినాం, 2-3 సంవత్సరాలు రాక. ఎట్లా ఉన్నాయండి ఏర్పాటు? ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మా గౌరవ
మంత్రివర్యులు గారి నాయకత్వంలో టెంపుల్ ఏర్పాట్లు అన్ని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఎక్కడ కూడా భక్తులకు రద్దీ కాకుండా చాలా చక్కగా క్రమశిక్షణగా భక్తులు వెళ్ళి మరి దర్శనం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈఓ గారికి అలాగే మా గౌరవ లక్ష్మణ్ కుమార్ మంత్రివర్యులు గారికి మా జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. చూడొచ్చు క్యూ లైన్స్ భారీగా ఉదయం 4 గంటల నుంచే ప్రారంభమైన క్యూ లైన్స్ దేవుణ్ణి దర్శనం కోసం వెయిటింగ్ చేసుకుంటూ దర్శనాలు చేసుకుంటున్నారు. మనతో పాటు ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. ఎక్కడి నుంచి వచ్చారు? లక్ష్యపెట్టి సార్. ఎట్లా ఉంది? బాగుందండి. ఎవ్రీ ఇయర్ బాగుంటుంది. ఎట్లా విఐపి దర్శనాలు బంద్ చేయమని చెప్పండి ఫస్ట్, ఎందుకంటే భక్తులకు వాసానికి ఇబ్బందిగా ఉన్నది. వాసానికి విఐపి అక్కడ వాసానికి డిపార్ట్మెంట్ వాళ్ళ స్టార్టింగ్లో ఇబ్బంది అవుతుంది. ఏదైనా ఉంటే విఐపి ఫస్ట్ బంద్ చేసి నార్మల్ వాళ్ళకు ప్రియేట్ చేయాలని కోరుకుంటున్నాం. సమయం పడుతుందా క్యూ లైన్? 100% టైం. ఎంతసేపు అవుతుంది? మేము ఆల్రెడీ 3 hours అవుతుంది. అప్పుడు 4 o'clock వచ్చామండి. ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్లా ఉంటాయి మొత్తం ముక్కోటి ఏకాదశి అంటే పెద్ద ఎత్తున బ్రహ్మాండం అండి. ఇక్కడ ధర్మపురి ఎవ్రీ ఇయర్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. అది యాక్చువల్గా మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ అయినా చాలా బాగుంటుంది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. ఎక్కడ నుంచి వచ్చారమ్మా? జగిత్యాల. ఎట్లా ఉంది ముక్కోటి ఏకాదశి ఏర్పాటు ఎట్లా ఉంది? చాలా ఘనంగా ఉన్నది. ఏం చేస్తారు అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏం చెప్తారు? ఉత్తర ద్వార దర్శనం. స్వామివారు ఈరోజే మేల్కొంటారు కదా, 4 నెలల నిద్ర తర్వాత 24 నెలల ఏకాదశి పుణ్యం ఈరోజు దొరుకుతుంది. ఈరోజు ఈ స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల, అందుకోసమని ప్రత్యేకించి ఈ రోజున దర్శనానికనే వస్తారు. ముక్కోటి ఏకాదశి మనకి ఎక్కడున్నా కూడా వైష్ణవాలయాల్లో కూడా ఎక్కువ ఉత్తర ద్వార దర్శనం కోసం ఎక్కడున్న ఉత్తర ద్వార దర్శనం వెంకటేశ్వర స్వామి వారు ఎక్కడున్నా దర్శనం చేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు ప్రతి ఇయర్ వస్తూ ఉంటారు? ఎవ్రీ ఇయర్ చేసుకుంటారు. దాదాపు 20 years నుండి ఎవ్రీ ఇయర్ చేసుకుంటాను. మన ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనం ఇట్లా సంవత్సరానికి ఒకసారి వస్తే మన దగ్గర ధర్మపురిలో జరుగుతుంది. ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఇట్లా ఓవరాల్గా మొత్తానికైతే ధర్మపురిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అయితే అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు కరీంనగర్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఆలయ అధికారులు కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అదేవిధంగా ఆలయ అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఇటు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా అన్ని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 5 గంటల నుంచి ఉత్తరధార దర్శనం అయితే ప్రారంభమైంది. ఇప్పుడు దీని తర్వాత ఇక్కడ యోగా ఉగ్ర వెంకటేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న తర్వాత లోపల ఉన్న గర్భగుడిలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అదేవిధంగా మిగతా గుళ్ళను కూడా దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి ఏటా సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి వేడుకలు అయితే ఇటు ధర్మపురి ప్రాంతంలో అత్యంత వైభవంగా అయితే కొనసాగుతాయని కూడా చెప్పుకోవచ్చు. జ్యోతి. రైట్ సాగర్, థ్యాంక్ యూ.